వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 2 రోజుల పాటు ఉత్తర ఈశాన్య తెలంగాణలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఉత్తర తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత అల్పపీడనం ఉత్తర భారతం వైపు పయనించడం వల్ల తెలంగాణపై ప్రభావం తగ్గనుంది. తెలంగాణ వెదర్ అప్డేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2-3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతంతో వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, అల్పపీడన ప్రభావం ఉందని కూడా చెప్తున్నారు. తెలంగాణపై ఎటువంటి ప్రభావం ఉంది? మనకి గత 2 రోజుల నుంచి వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ తీరాలకి సమీపంలో ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్, ఉపరితల చక్రవాత ఆవర్తనం అంటాము, అది కొనసాగుతోంది. దాని ప్రభావంతో ఈరోజు ఉదయానికి అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. రాగల 2 రోజుల్లో మరింత స్ట్రెంథెన్ అయ్యి బలపడి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ తీరాలని దాటే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ మరియు ఈశాన్య తెలంగాణలోని జిల్లాలకి చాలా చోట్ల భారీ వర్షాలు, ఒక 2 చోట్ల మటుకు ఈరోజు అతి భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందని ములుగు మరియు జయశంకర్, భూపాలపల్లి ఈ 2 జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగుకేమో ఆరెంజ్ వార్నింగ్, భద్రాచలం, ఇటు మన మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈ రోజుతో పాటు వచ్చే 2 రోజుల పాటు? జిహెచ్ఎంసీలో ఈరోజు రేపు కూడా మేఘావృతమై ఉండి ఈరోజు కొంచెం అప్ టు మోడరేట్ అంటే 5 నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. రేపు కూడా మేఘావృతంగా ఉంటుంది, కానీ ఓన్లీ లైట్ రెయిన్కే మనకి, ఎందుకంటే ఈ ఉపరితల ఆవర్తనం, ఈ లో ప్రెషర్ అనేది మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణలో జిల్లాలకి దగ్గరగా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ అల్పపీడనం అనేది తీరాన్ని దాటి వాయువ్య దిశలో ప్రయాణించడం వల్ల మనకి గ్రాడ్యువల్గా ప్రభావం తగ్గిపోతుందండి. ఏ పొజిషన్లో ఉంది? రేపు తర్వాత ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది సార్ అల్పపీడనం? ప్రస్తుతం మనకి ఈ ఒరిస్సా తీరంలో ఇక్కడ కేంద్రీకృతమైందండి. ఇది రాగల 2 రోజులు గ్రాడ్యువల్గా తీరం దగ్గరకి మూవ్ అయ్యి ఈ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ రెండింటి మధ్యన తీరాన్ని దాటి ఇలా వాయువ్య దిశలో నార్త్ ఇండియాలోకి ప్రయాణించే అవకాశం ఉంది. దీనివల్ల రాగల 5-6 రోజుల్లో ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ప్రాంతం ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. సో చూస్తున్నాం కదా, మొత్తంగా ఇవాళ అయితే 26వ తేదీ, 27, 28 ఈ 3 రోజుల పాటు కూడా వర్షాలు మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ 26వ తేదీ జయశంకర్, భూపాలపల్లి, ములుగు ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అక్కడ భారీ నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే వచ్చే 2 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.